నమస్తే అండి. నమస్తే. మహారాష్ట్ర పూణే కేసులో సియా కేతన్ చంపేసింది ఆమె, తోసేసింది. ఇప్పుడు కొన్ని సంఘటనలు, ఆమె చెబుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే మనం ఆగాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పుడు ఏది ఏమైనా అలా చంపడం అయితే తప్పు. కాకపోతే ఆమె ఆల్రెడీ అతనికి చెప్పిందంట, నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అని. మేము చాలా సంపన్నులు, నువ్వు ఎంత దూరం పరిగెట్టినా సరే మళ్ళీ నిన్ను తెచ్చుకోగలం, కాబట్టి ఈ పెళ్లిని నేనైతే ఆపలేను, లైక్ పరువు అనుకోండి, ఈ పెళ్లి జరగాల్సిందని ఒత్తిడి చేశారు. ఇది ఒకటి వినపడుతోంది. ఇక మరో పక్క ఆమె వెర్షన్లో అది అవునో కాదో తెలియదు, బట్ హల్చల్ చేస్తుంది. ఆ అబ్బాయికి కాస్త బట్టతలు ఉందంట, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కూడా ఆమెకి ఇష్టం లేదు. ఇలాంటి కారణాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం చెప్తారు? ఇప్పుడు ఫండమెంటల్గా ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, అతనికి జుట్టున్నా జుట్టు లేకపోయినా, అతనికి మాటలు పూర్తి సరిగా రాకపోయినా, అతనికి ఏదో నత్తుంది అని చెప్పి వచ్చింది ఒక వార్త. ఇవి ఏమున్నా సరే, అసలు నీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నప్పుడు, ఆ బాయ్ ఫ్రెండే కావాలి అనుకున్నప్పుడు, ఇతని అవలక్షణాల గురించి మాట్లాడే ఉపయోగం లేదు. అవును. ఇప్పుడు నీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ లేకోకుండా, వాళ్ళు బట్టతల అనేది చెప్పుకోకుండా పెళ్లి కుదుర్చుకున్నారనుకోండి, పెళ్లి కుదిరిన తర్వాత బట్టతలని తెలిసిందనుకోండి, నాకు బట్టతలంటే ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని చెప్పే రైట్ నీకుంది. అవును. అసలు ఇప్పుడు కన్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పెళ్ళికైనా దేనికైనా సరే. ఇప్పుడు ఈ అమ్మాయిని బలవంతం చేసి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పించినప్పటికీ కూడా, ఆ అబ్బాయి ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుందాము అనుకున్నా, ఈమె కన్సెంట్ లేనిదే జరగదు. ఈమెమి చిన్నపిల్ల కాదు కదా. ఇప్పుడు పెళ్ళి కొన్ని వందల మంది సమక్షంలో జరుగుతుంది, ఎంగేజ్మెంట్ అయితే 100 మంది సమక్షంలో జరిగి ఉంటుంది. పెళ్ళి ఏదో జైపూర్లోనో రాజస్థాన్లోనో ఎక్కడో అనుకుంటున్నారు కాబట్టి అక్కడ పరిమితమైన బంధువులు వస్తుండొచ్చు. కానీ ఎంగేజ్మెంట్లోనే నువ్వు చెప్పొచ్చు. అవును. ఎంగేజ్మెంట్ ముందు చెప్పొచ్చు. సరే, ఎంగేజ్మెంట్ అయిపోయాక తెలిసింది నీకు జుట్టు గురించి, మాకు ముందు చెప్పలేదు కాబట్టి మేము ఈ పెళ్ళిని రద్దు చేసుకుంటున్నాము, ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పి చెప్పుకునే రైట్ ఉంది. సరే, ఇంట్లో వాళ్ళు వినలేదు, అతను వినలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకటే, ఆమె ఎలా బయటికి రావాలా దీంట్లోంచి అని చూస్తుంది. ఆమె ఇలా అసలు మేము దొరుకుతామని అనుకోలే, వాళ్ళు దొరుకుతామనుకుంటే చేసి ఉండేవాళ్ళు కాదేమో. ఇప్పుడు దొరుకుతామని అనుకోక ఇప్పుడు దొరికిపోయేసరికి ఏం చెప్పాలా అర్థం కావట్లా. కానీ వీటన్నిటిని మించిన ఒకటే సమాధానం ఏంటి అంటే, అతను బట్టతల అవన్నీ మాట్లాడడం అనవసరం. ఈమెకి పెళ్ళి ఇష్టం లేదు, నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతనికి చెప్పినప్పుడు, అతను కాదు కూడదు, మా ఇంటి పరువు ఇది, పెళ్ళి చేసుకోవాల్సిందే అని అన్నాడే అనుకోండి, ఒప్పుకోవాల్సిన అవసరం ఎక్కడుంది? పోయేది అతని ఇంటి పరువు అయితే నీకెందుకు అంత బాధ? అంతే కదా. నిజంగా నీకు అంత బాధ దేనికి? వాళ్ళ అమ్మగారికి చెప్పచ్చు, పేరెంట్స్ చెప్పచ్చు. వాళ్ళ అమ్మాళ్ళకి చెప్పిందమ్మా, వాళ్ళ అమ్మాళ్ళకి ముందే చెప్పింది. చెప్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, మా అమ్మాయి దోషి అని తేలితే అదే లోయలో మా అమ్మాయిని తోసేయండి అని చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇద్దరు పేరెంట్స్ అంటారు. ఎందుకనరు? వేరే వాళ్ళ బిడ్డ చనిపోయాక ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు ఒకటి, ఆ అమ్మాయి నేను ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాకు అని చెప్పింది, నాకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది. అయితే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడే మాట ఏంటి అంటే, నీకు ఆ అబ్బాయే కావాలి అని ఉంటే గనక మీ ఇద్దరు పెళ్ళికి ఆ అబ్బాయి అడ్డు కాబట్టి ఆ అబ్బాయిని చంపేస్తామని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా అని ఉంటారు. అనకుండా ఉండరు. మనం ఎన్ని చూడలేదు అంటే, ఓహో మీరేనా అతను చంపేది, నేను ఇతను చంపుతాను అని చెప్పి ఈమె ఈ యాక్షన్ ప్లాన్ని ఈవిడ తీసుకుంది. ఏదైనా ఇక్కడ ఒకటే ఆలోచించాల్సిందే, మొదటిగా తల్లిదండ్రులు పిల్లల మనోభావాల్ని నేను గౌరవించమని చెప్పట్లేదు, కొంచెం ఆగండి, కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పగానే 18వ సంవత్సరం నిండిపోయిన తెల్లారే మీరు కూర్చుని పెళ్లి చేసేయమని ఎవరో చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి, అసలు అబ్బాయి ఎవరు ఏంటి, వీళ్ళిద్దరు ప్రేమ ఎంత దూరం వెళ్ళింది, మంచి ఏంటి చెడు ఏంటి, తల్లిదండ్రులు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, ఈ పెళ్ళి మీరు చేస్తారా చేయరా అనేది మీ ఇంటి వ్యవహారం. ఇప్పుడు ఇంకో ఇంట్లో అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వబోతున్నారు. అప్పుడు సమస్య ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్తుంది సమస్య. మీ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరి అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అసలు మీ అమ్మాయిని కూర్చోబెట్టుకొని, ఏమ్మా ఏంటి ఇట్లా అయితే, మాకైతే ఇష్టం లేదు ఈ పెళ్ళి, మేమైతే ఒప్పుకోలేము అని మాట్లాడండి. లేదు కాదు కూడదు, ఆ అమ్మాయి చెప్పే కారణాలే సకారణాలు అనిపించినాయి అనుకోండి, మీరు పెళ్ళి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. మీరు చేయకపోతే వాళ్ళు చేసుకుంటారేమో.
అంతేగాని బలవంతంగా మీ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొక అబ్బాయికి అంటగట్టాల్సిన అవసరం లేదు కదా. కాదండి, ఇంకొక ఆప్షన్ కూడా ఉంటది కదా. నిజంగానే ఇష్టం లేదు, పారిపోవచ్చు కదా. నేను అదే అంటున్నా. అబ్బా పారిపోతే ఎట్లా? ఆస్తులో ఇప్పటి వరకు ఉన్న కంఫర్ట్స్ పోతే అన్నీ కావాలంటే అన్నీ కావాలి. అదే అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. మీకు ప్రేమ కావాలంటే ఆస్తి వదులుకోండి. ఏమనుకుని ఒక మనిషి ప్రాణం అంటే ఏమనుకున్నారు? సరదా అనుకుంటున్నారా? ఇదేమన్నా మళ్ళీ ఎమ్మటే జూమ్ మంత్రం అనగానే పుట్టుకుని వచ్చేస్తాడు అబ్బాయి. మళ్ళీ ఆ అబ్బాయికి బట్టతలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆ తల్లిదండ్రులకు ఆ అబ్బాయి కొడుకు, ఆ కొడుకు మీద ఆ తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు. అంటే ఒకటి ఈ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా చేస్తున్న తప్పు ఏంటి అంటే, ఇప్పుడు మీ అమ్మాయి మీకు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమించింది. పోనీ ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మీకు నచ్చలేదు. ఆ అబ్బాయిని చంపుకునే హక్కు లేదు, మీ అమ్మాయిని చంపే హక్కు లేదు మీకు. మరి చంపుతున్నారు కాబట్టే కదా ఆనర్ కిల్లింగ్స్ నార్త్లో కూడా బాగా ఉన్నాయి. అది ఇక్కడ కూడా పాకింది, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ పరువు హత్యలు అనే దానికంటే కూడా డబ్బు మదంతో చేయడము, కుల అహంకారంతోనూ చేసే హత్యలే తప్పితే అవి పరువు హత్యలు కాదు. ఇప్పుడు మీరు ఇలా చేశాక ఇప్పుడు పోతుంది అసలు పరువు. ఇప్పుడు ఈ ఈ ఈ కుటుంబం గురించి, పూనా విషయం గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు. భారతీయులు ఎక్కడుంటే అక్కడ మాట్లాడుకుంటున్నారు, భాషతో సంబంధం లేకుండా. హిందీ వచ్చిన వాళ్ళు హిందీ మాట్లాడుకుంటున్నారు, మహారాష్ట్ర వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర మాట్లాడుకుంటున్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు, తెలుగు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కదా అసలు పరువు పోయింది. ఏమనుకున్నదంట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము పట్టుకొస్తామో అన్నారంట వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పట్టుకురాగలరు కాబట్టి అయినా నేను పారిపోతే మా ఇంటి పరువు తీసినట్టు ఉంటుంది, అందుకని చేశాను ఈ పని. ఇవన్నీ ఒట్టి మాటలు. కాకపోతే ఒక్క వాస్తవం అయితే ఉంది వీటిలో. ఏంటంటే ఆ అబ్బాయి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను ప్రేమించి ఆ అబ్బాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడితే గనక మన మధ్యలో ఉన్న ప్రైవేట్ సంభాషణలు కావచ్చు, ఆ చాట్లు, అవును, ఒకరి మీద ఒకరు ఇప్పుడు తోసుకుంటున్నారు. ఫస్ట్ అటెంప్ట్ తోయడంలో ఫెయిల్ అయినప్పుడు ఈ అబ్బాయి ఏడ్చుకుంటూ చాలా పెద్ద గొడవ చేశాడంట. ఏ అబ్బాయి? చేతన్ ఉన్నాడు కదా లవ్వర్, ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఫోర్స్ చేశాడంట ఈమెని. సియా చెబుతున్న దాని ప్రకారం ఫస్ట్ అటెంప్ట్ లో అది ఫెయిల్ అయితే చాలా గట్టిగా ఏడ్చాడంట. సార్ ఏదేమైనా ఇక్కడ ఒకటి, ఇప్పుడు అబ్బాయి ఈ అమ్మాయిని నీకు సంబంధించినవన్నీ నేను మా వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అంటే, అప్పుడు ఈ అమ్మాయి ఏం ఆలోచించిందంటే మా వాళ్ళ పరుగు పోతుంది కదా అనుకుంది. కరెక్టే, పరుగు పోద్ది అనుకున్నప్పుడు ఈమె ఇంట్లో నుంచి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయి, ఇద్దరు మేజర్లే కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోలేదు? డబ్బు. ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు 600 కోట్లు ఉన్న అబ్బాయికి పిల్లలు ఇచ్చేవాళ్ళు ఇలా కనీసం 100 కోట్లన్నా ఉంటుందిగా, 100 కోట్లైనా ఉంటుంది కదా. మరి ఈ 100 కోట్లు ఈ అమ్మాయికి వచ్చే వాటా వదులుకుని వెళ్ళాల్సినంత అవసరం ఏంటి అని అనుకుని ఆలోచించింది. అందుకే చెప్తున్నా, మీకు ప్రేమ కావాలా, డబ్బు ద్వారా వచ్చే సౌఖ్యం కావాలా అని చూసుకోవాలి. ఏది ఏమైనా సరే మాది ప్రేమే, మేము పెళ్లి చేసుకుంటాము, పెళ్లి చేసుకోకుండా ఉండలేము, మాకు ఎవరు అడ్డొచ్చినా డబ్బున్నా డబ్బు లేకపోయినా మేము పెళ్లి చేసుకుంటాము అనుకుంటే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. 4 రోజులు పోయిన తర్వాత మీ వాళ్ళు మిమ్మల్ని కలుస్తారో కలవరో, మంచో చెడు ఏదైనా దేనికైనా మీరు ఫేస్ చేసేటట్లు ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనిషిని చంపి చట్టం దృష్టిలో నేరస్తులైన తర్వాత ఎక్కడ పెళ్లి చేసుకుంటారు? ఏమో వీళ్ళిద్దరికి బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం ఏం పోవక్కర్లే. ఇప్పుడు బెయిల్ రాకుండా ఉంటుంది అనుకుంటున్నారా? బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అది సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ వస్తుంది. బెయిల్ ఒక రైటు కాబట్టి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటానంటే ఎవరు అడ్డుంటారు వీళ్ళకి? ఇక్కడ పోయేది ఎవరు అంటే ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు. ఆ అబ్బాయి ఏమో చచ్చిపోయాడు, ఆ దిగులు ఆ తల్లిదండ్రులకి ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఇంత దెబ్బ తగిలింది అంటేనే మనం విలువెల్లాడిపోతాం కదా. ఓ పూట అన్నం సరిగ్గా తినకపోతేనే బాధపడతాం. అట్లాంటిది కొడుకు దూరం అయితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అందుకని ప్రేమించేవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆలోచించండి.
ఇప్పుడు మీరు ప్రేమించే ప్రేమే గనక నిజమైతే ఆ అమ్మాయి పాపం అనుకోని పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కదా, సరే కానీ అని చెప్పి అతను పక్కకి వెళ్ళిపోవచ్చు. లేదు అతను అంత ఇష్టపడుతున్నాడు నన్ను, నేను ఇప్పటివరకు అతనికి ఆశలు కల్పించాను కదా అని ఈ అమ్మాయి కూడా అతని కోసం వెళ్ళిపోవచ్చు. గడ్డిదిని బతకండి. పని అవి కుదరదు. మాకు కార్లు కావాలి, లగ్జరీస్ కావాలి, పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి, అన్నీ కావాలి. చూద్దామండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.